భానుడి ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. యూరోప్లో జూన్ 23 నుంచి జూలై 2 వరకు 10 రోజుల పాటు కొనసాగిన తీవ్రమైన వేడి గాలి 12 పశ్చిమ యూరోపియన్ నగరాల్లో 2300 మంది మరణాలకు కారణమైంది. క్లైమేట్ చేంజ్ కారణంగా దాదాపు 1500 మంది మృతి చెందారు. ఇక స్పెయిన్లో ఎప్పుడూ లేనంతగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అమెరికాలోనూ వడదెబ్బ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, యూరోప్లలో భానుడి భగభగల కారణంగా లక్షలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. జూన్ 23 నుంచి జూలై 2 వరకు పశ్చిమ యూరోప్లోని 12 నగరాల్లో తీవ్రమైన వేడిగాలుల కారణంగా సుమారు 2300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇంపీరియల్ కాలేజ్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనం అంచనా వేసింది. ఈ మరణాల్లో 1500 వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉండడం వల్ల సంభవించాయని పరిశోధకులు తెలిపారు. మిలన్లో 317 మరణాలు, ప్యారిస్లో 235, బార్సిలోనాలో 286, లండన్లో 171 మరణాలు వాతావరణ మార్పుల కారణంగా చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇక స్పెయిన్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరగా జర్మనీలో 39.3 డిగ్రీలు, యూకేలో 35.8 డిగ్రీలు నమోదైంది. వేడిగాలుల కారణంగా స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో కార్చిచ్చు చెలరేగింది. ఇక స్విట్జర్లాండ్లో న్యూక్లియర్ రియాక్టర్ను మూసివేయాల్సి వచ్చింది. వాతావరణ మార్పుల కారణంగా వేడిగాలుల తీవ్రత పెరిగిందని పరిశోధకులు తెలిపారు. ఫాసిల్ ఇంధనాల దహనం వల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పేరుకుపోవడం ద్వారా భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిందన్నారు. వాతావరణ మార్పులు లేకుండా ఉంటే ఈ వేడిగాలి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండేవని, మరణాల సంఖ్య సుమారు 800కే పరిమితమై ఉండేదని అధ్యయనం పేర్కొంది. వేడిగాలుల వల్ల సంభవించే మరణాలను సైలెంట్ కిల్లర్స్గా పిలుస్తారు. ఈ వేడిగాలుల వల్ల చోటు చేసుకునే మరణాలు చాలా వరకు ఆసుపత్రుల్లో లేదా ఇళ్లలో గుండె లేదా శ్వాసకోశ సమస్యల వంటి పూర్వ ఉనికిలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల వల్ల జరుగుతాయి. మిలన్, మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ వేడిగాలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఈ వాతావరణ మార్పులు యూరప్ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. జర్మనీలో విద్యుత్ డిమాండ్ 14% పెరిగింది. దీనివల్ల హోల్సేల్ విద్యుత్ ధరలు గరిష్టంగా 175% పెరిగాయి. ఇటలీలో వేడిగాలుల వల్ల కార్మికుల పనివేళలపై పరిమితులు విధించారు. ఫ్రాన్స్లో 1300 పాఠశాలలను మూసివేశారు. ఇక స్పెయిన్లో కార్చిచ్చు కారణంగా వేలాది మంది స్థానికులు తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు. ఈ వాతావరణ మార్పుల వల్ల యూరప్ ఆర్థిక వృద్ధి 2025లో 0.5% తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో హీట్ వేవ్ కారణంగా 9.6 కోట్ల మంది అమెరికన్లు వడదెబ్బ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 2 మరణించినట్లు అధికారులు తెలిపారు. 1999 నుంచి అమెరికాలో వడదెబ్బ సంబంధిత మరణాలు 117% పెరిగాయి. అమెరికాలో ఉన్న హీట్ డోమ్ కారణంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలను దాటింది. అంతేకాక వడదెబ్బ కారణంగా గుండె, శ్వాసకోశ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో వేడిగాలులు మరింత తరచుగా తీవ్రంగా మారుతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ కూలింగ్ సెంటర్లు, హెచ్చరిక వ్యవస్థలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ మార్పులు ఈ వేడిగాలుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. యూరప్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. 2022లో యూరప్లో 61,672 మంది వడదెబ్బ వల్ల మరణించారని, 2023లో 47,690 మంది మరణించారని అధ్యయనాలు అంచనా వేశాయి. భవిష్యత్తులో ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగితే వడదెబ్బ మరణాలు 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం హెచ్చరించింది. వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించవచ్చంటున్నారు. ఫాసిల్ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం అవసరమని, అలాగే నగరాల్లో గ్రీన్ స్పేసెస్, కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. ఇక వేడి గాలుల సమయంలో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు
జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. యూరోప్లోని 57 దేశాల్లో కేవలం 21 దేశాల్లో మాత్రమే హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్లను ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.